అందరికీ నమస్కారం. ఈరోజు 21వ తారీఖు నవంబర్ నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, 12 రాశులకు ఎలా ఉంటుందో తెలియజేస్తూ, అన్నదమ్ముల మధ్య బంధువులతో రిలేషన్షిప్ బాగా కలిగి ఉండాలంటే ఏ రాశి వాళ్ళు ఏ దేవుని పూజించాలనేది ఇవాళ తెలుసుకుందాం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, బహుళపక్షం తిథి, షష్ఠి తిథి, పుష్యమి నక్షత్రం కూడినటువంటి రోజు. ఈరోజు గురువారం చాలా మంచిది. అలాగే పుష్యమి నక్షత్రం అనేక రకాలుగా మేలు కలిగిస్తుంది, మంచిది. శుభకార్యాలకు చిన్న చిన్న వాటికి బాగున్నాయి. ఈరోజు మేషరాశి వాళ్ళని గమనిస్తే, మేషరాశి వాళ్ళందరికీ కూడా మంచి రోజు. ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మానసికంగా ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగాల్లో వ్యాపారాల్లో రాణిస్తారు. మీరందరూ కూడా బంధువులతో స్నేహితులతో బాగా మెలగాలన్నా, మనకు చివరికంట మిగిలేది నలుగురు స్నేహితులు, నలుగురు బంధువులు తప్ప మరేది మిగిలేది లేదు ఇక్కడ ఈ భూమి మీద అని తెలుసుకొని, బంధువులతో స్నేహితులతో బాగుండాలంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకోవటం, బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, పెసర్లు దానం చేయటం లాంటివి చేయటం వల్ల మేషరాశి వాళ్ళకి బంధు పరిపాలన బాగుండి మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి ముందుకెళ్తారన్నమాట. వృషభ రాశి వాళ్ళందరికీ ఈరోజు చాలా మంచి రోజు. అన్ని పనుల్లో ముందుకు దూసుకు వెళ్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి పలకరింపులు, బంధువుల కలయిక అన్నీ బాగుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి గుర్తింపు ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు బంధు పరిపాలన జరగాలి, బంధువులు నలుగురు ఉండాలి, మనకు ఎటువంటి గొడవలు వాళ్ళతో ఉండకూడదు, రాకపోకలు మామూలుగా సాగాలి అంటే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోవటం, బియ్యం దానం చేయటం, అలాగే చంద్రమంత్రం జపం చేసుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది. మిథున రాశి వాళ్ళందరికీ మంచి రోజు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ధన ఆదాయం బాగా ఉండి హ్యాపీగా ఉంటారు. ఉద్యోగంలో బాగా కష్టపడాలి. వ్యాపారంలో కూడా మంచి మేలు మార్పులు జరుగుతున్నాయి. మీరందరూ కూడా ఈరోజు స్థిరచర ఆస్తులు కలిగి ఉండాలి అంటే సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆదివారం ప్రత్యేకంగా సూర్యుడి కోసం కేటాయించి జపాలు చేసుకోవటం, సూర్యగ్రహానికి ఆదిత్య ఉదయం సూర్యాష్టకాలు చదువుకోవటం, గోధుమలు దానం చేయటం వల్ల బంధుప్రీతి కలిగి నలుగురు మీ వెంట ఎప్పటికీ ఉండి మానసిక స్థైర్యాన్ని ఇస్తారని తెలుసుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి రోజు. చాలా పాజిటివ్గా ఉంది. అన్నింటిలో కూడా అనుకూలతలు బాగున్నాయి. మంచి ఫలితాలను ఈరోజు రాబడతారు. ఉద్యోగంలో ఈరోజు ప్రత్యేకంగా బాగా కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారస్తులు కూడా ఈరోజు మంచి లాభాలు ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా బంధుప్రీతి బాగా ఉండాలన్నా, రాకపోకలు బంధువులతో ఉండాలన్నా, మనస్పర్ధలు తొలగిపోయి బాగా కలిసి ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు విష్ణు సహస్రనామం చదవండి. బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, పెసర్లు దానం చేయండి, బుధగ్రహ జపాలు చేయండి. ఖచ్చితంగా మీ బంధువులు స్నేహితులు ఎప్పటికీ మీ వెంట ఉంటారన్నమాట. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అన్ని పనుల్లో కూడా అనుకూలతల కోసం మంచి ప్రణాళికతో మీరు ముందుకెళ్ళాలి. ఈరోజు శుభంగానే గడుస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచి రోజు. వ్యాపారంలో మంచి ఫలితాలు రాబడతారు. మీరందరూ కూడా మీకు బంధువులు దగ్గరికి అవ్వాలన్నా, స్నేహితులు ఎప్పటికీ ఉండాలన్నా, నలుగురు మీతో పాటు ఉండాలి అన్నా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము. శుక్రవారం నాడు శుక్రగ్రహానికి జపాలు చేసుకోవడం, అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి తగినటువంటి పూజలు చేసుకోవటం వల్ల ఖచ్చితంగా బంధువులు స్నేహితులు మీకు ఎప్పుడు దగ్గరగా ఉంటారు. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. చక్కటి ఫలితాలు ఉన్నాయి. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఉద్యోగంలో బాగా రాణించాలంటే కష్టపడాలి. వ్యాపారంలో కూడా లాభాలు బాగానే ఉన్నాయి. మరి ఈ రాశి వాళ్ళందరూ కూడా కుజగ్రహాన్ని ఎంతగా పూజిస్తే, ఎంత జపాలు చేయటం వల్ల బంధువులు స్నేహితులు ఎప్పుడు దగ్గరగా ఉంటారు. మానసిక స్థైర్యాన్ని కలిగి ఉంటారు. నలుగురి సహాయాన్ని అందుకుంటారు. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ, నరసింహస్వామి గుడికి కానీ వెళ్ళి మీ బంధుప్రీతి కొరకు మీరు పూజించండి. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. మంచి వాతావరణంలో ఇవాళ సాగిపోతూ ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు చకచకా జరిగిపోతాయి. ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఖచ్చితంగా కలిగి ఉంటారని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం బాగా ఉంటే బంధువుల యొక్క దగ్గర అవుతారు. అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా ఉండాలి అన్నా కూడా ఈ రాశి వాళ్ళందరూ కూడా గురువారం నాడు దత్తాత్రేయ స్వామికి
లేదా అరుణాచలేశ్వర స్వామికి, శంకర మఠానికి వెళ్ళి చక్కగా గురుగ్రహ మంత్రాలు చదువుకుంటూ శనగలు దానం చేయటం వల్ల అన్నదమ్ములు అక్కచెల్లెలందరూ దగ్గర ఉంటారు, బంధుప్రీతి కలిగి ఉంటారన్నమాట. వాళ్ళ సహాయ సహకారాలు మీకు అందుతాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా మంచి రోజు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఎంత కష్టపడితే అంత లాభాన్ని మీరు ఇవాళ గ్రహిస్తారని తెలుసుకోవాలి. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో కూడా మంచి లాభాలు కలిగి ముందుకు వెళ్తారు. మరి వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా బంధువులు దగ్గర ఉండాలన్నా, రిలేషన్షిప్ అంతా బాగా మెయింటైన్ చేయాలన్నా శనిగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. శనిగ్రహానికి శనివారం నాడు జపాలు పూజలు చేసుకోవటం, శనిగ్రహ పూజా విధానాలు పూజారిని అడిగి తెలుసుకొని చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మీకు బంధువులు, స్నేహితుల యొక్క అనుగ్రహం ఉంటుంది. వాళ్ళ అనుగ్రహం వల్ల మీకు భయాలు, టెన్షన్లు అంటూ ఏమీ ఉండవన్నమాట. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి రోజు. అన్నిట్లో కూడా శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఎంతగా మీరు ప్లాన్ చేసుకుని కష్టపడి చేసుకుంటే అంతగా మీకు రిజల్ట్ అనేది వస్తుందని తెలుసుకోవాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు బాగా కష్టపడాలి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మీకు బంధువులు దగ్గర అవ్వాలన్నా, స్నేహితులు దగ్గర అవ్వాలన్నా శనిగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. శనివారం నాడు చక్కగా తలస్నానం చేసి శనిగ్రహానికి పూజ చేసుకోవటం, జపాలు చేసుకోవటం వల్ల ఖచ్చితంగా బంధువులు, స్నేహితులు, మిత్రులు అవుతారు. అందరి సహాయ సహకారాల వల్ల మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్తారు. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు అందుకుంటారు. సునాయాసంగా అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మీ అందరికీ కూడా ఉద్యోగంలో మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా బాగా ముందుకు వెళ్తారని చెప్పొచ్చు. అయితే మకర రాశి వాళ్ళందరూ కూడా తమ యొక్క అన్నదమ్ముల మధ్య గొడవలు లేకుండా ఉండాలన్నా, బంధుప్రీతి కలిగి ఉండాలన్నా, మానసిక ధైర్యం కలిగి ఉండాలన్నా గురువారం నాడు గురుగ్రహ జపాలు చేసుకోవటం, దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం, శంకర మఠానికి వెళ్ళటం లేదా దక్షిణామూర్తిని సేవించడం వల్ల, శనగలు దానం చేయటం వల్ల కూడా అనేక శుభాలు జరుగుతాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి రోజు. మంచి వాతావరణంలో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. శత్రువులు కూడా మిత్రులయ్యేటువంటి అద్భుతమైన రోజుగా ఈరోజు చెప్పాలి. అలాగే ఈరోజు మీ అందరికీ కూడా బాగా కష్టపడితే ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపారంలో కూడా లాభాలు బాగా వచ్చే అవకాశాలు ఈరోజు ఉన్నాయి. బంధుప్రీతి, స్నేహితులు అంతా కలిసి మీకు బాగా హెల్ప్ చేయాలంటే కుజగ్రహానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి కానీ, నరసింహస్వామి గుడికి వెళ్ళి జపాలు పూజలు చేసుకోవటం, ఎర్ర కందిపప్పు దానం చేయటం ఇత్యాది కార్యక్రమాల వల్ల బంధువులు, స్నేహితులు మీకు ఎప్పుడు కలిసి ఉంటారు. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ సంతోషంగా, ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు మీకు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో లాభాలు బాగున్నాయి. అలాగే మీరందరూ కూడా మంచి బంధుప్రీతి కలగాలన్నా, స్నేహితులు కలిసి ఉండాలన్నా, చివరికి నలుగురు మీ వెనకాల నిలబడాలంటే లక్ష్మీ అమ్మవారి జపాలు చేసుకోవటం, లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి శుక్రవారం నాడు ప్రత్యేకంగా బొబ్బర్లు దానం చేయటం, శుక్రగ్రహ జపాలు చేసుకోవటం వల్ల అన్ని రకాల పీడ తొలగి బంధువులు, స్నేహితులు ఎప్పుడూ కలిగి ఉండి మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారన్నమాట. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో. మీరందరూ మీ జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి తెలుసుకుంటున్నాను. మీ గోపాలయంగా.